మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యంగా రామకృష్ణరావు గారు ఆకివీడి గ్రామంలో 24 సంవత్సరాల సర్పంచ్ గాను అలాగే మండల సమితి ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. ఆయన హయాంలో గ్రామాభివృద్ధికి మూల కారణంగా ఆయన పనిచేశారు. మూల స్తంభంగా ఆయన హయాంలో ఆకివీడిలోని మంచినీటి చెరువులు కానీ మంచినీటి వాటర్ ట్యాంకులు కానీ అలాగే మాధవాడి గ్రామంలో ఉన్న ఆలయాల అభివృద్ధి మిగతా ఎన్నో కార్యక్రమాలు ఆయన మార్గదర్శనంలో ఆకివీడి అభివృద్ధి జరగడం జరిగింది. అదే సందర్భంలో ఆ తదుపరి వచ్చిన సర్పంచులందరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని గ్రామాభివృద్ధికి చేయడం జరిగింది. సుమారు 20 సంవత్సరాల పాటు ఆయన ప్రెసిడెంట్గా చేశారు ఆకివీడికి. ఆయన తర్వాత నిర్మల ప్రసాదరావు గారు ప్రెసిడెంట్గా 5 ఏళ్ళు చేశారు వాళ్ళ కుటుంబంలో. మొత్తం 33 ఏళ్ళు ఈ యొక్క పంచాయతీరాజ్ వచ్చిన తర్వాత 33 ఏళ్ళు పరిపాలించారు. ముఖ్యంగా ఈ మండలంలో నాకు తెలిసినటువంటి వ్యక్తుల్లో నీతి నిజాయితీకి మారుపేరుగా జీవించినటువంటి మహోన్నత వ్యక్తుల్లో 25 ఏళ్ళు ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తులు ఇద్దరే ఉన్నారు. ఒక ఆయన ఏరమల రామకృష్ణారావు గారు, రెండో ఆయన కుప్పరమూడి ప్రెసిడెంట్ గట్టెడి గజపతిరావు గారు. గజపతిరావు గారు కూడా 25 ఏళ్ళు ప్రెసిడెంట్గా చేశారు ఆ ఊళ్ళో. ఆయన నిజాయితీకి మారుపేరుగా జీవించారు. అదే కోవలో ఆకివీడు సర్పంచ్గా ఉన్నటువంటి ఈయన కూడా 20 ఏళ్ళు చేశారు. ముఖ్యంగా ఏరమల రామకృష్ణారావు గురించి చెప్పాలంటే మన ఆకివీడు గ్రామంలో మౌనత్వ వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్గా చేసినటువంటి వ్యక్తి మోటుపల్లి వెంకటరత్నం గారు. మోటుపల్లి వెంకటరత్నం గారు ఆకివీడు వచ్చినా ఎక్కడున్నా రామకృష్ణారావు గారు ఏం చెబుతారు చేసేవారు. ఎవరి మాట ఇన్నేవారు కదా. ఆయన నిర్మోఘటంగా రామకృష్ణారావు నిజాయితీపరుడు, నీతిపరుడు కాబట్టి ఆయనకి చెప్పినట్టు చేసేవారు. ఇలాగా ఇవాళ మాదివాడ డెవలప్ అయిందంటే, మాదివాడ ఆలయాలు కట్టారంటే ముఖ్య కారణం ఎవరండి? రామకృష్ణారావు గారు. ఒక మాటలో చెప్పాలంటే ది మోస్ట్ సిన్సియర్ క్యాండిడేట్. ఇప్పటివరకు ఆకివీడి నగరానికి పరిపాలకుల్లో నిజాయితీ గల సర్పంచ్గా ఆయన చేసి ఆదర్శంగా నిలబడినటువంటి సర్పంచ్ శ్రీ రామకృష్ణారావు గారు. రామకృష్ణారావు గారు ఒకటే కాదండి, ఆయన దగ్గర నుంచి మనం చాలా ఈ ఆకివీడి నగర ప్రముఖులు అందరం కూడా ఆయన్ని గుర్తించుకోవాల్సింది. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ గురించి ఆయన ఎంత సాహసం చేసి ఎంత ధైర్యంగా ముందుకు వచ్చి ఈ శాంక్షన్ చేయించారో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ని, అది మనం మర్చిపోకూడదు. ది ఫస్ట్ విక్టరీ. 9వ జయంతి సందర్భంగా ఈరోజు వారికి 3 సంతానం ఉన్న వీరమల్లు గారు అస్తమాను నాకు ఒక 6 మంత్ నుంచి పరిచయము. మాట్లాడిన ప్రతి మాటలో కూడా వారి తండ్రి గారిని ఎక్కువగా తలుసుకుంటూ ఉంటారు. నాకు ఆ విషయంలో చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ మనం కూడా అలాగే మన తల్లిదండ్రులు కూడా అలా పూజించుకుని ఇలా చేయటం చాలా గర్వకారణము, ఆనందదాయకం. పెద్దలు చేసిన ప్రతి పని కూడా మనం తలుసుకుంటూ ఉంటుంటే మనకి కూడా చాలా మంచిది. ఈయన నిజాయితీకి ఒక మారుపేరు. ఆయన చూసి నిజాయితీ నేర్చుకోవాలి. ఆకివీడి గ్రామంలో 30 సంవత్సరాలు చేసి సైమనిస్గా రైస్ మిల్ అసోసియేషన్ ఏర్పరిచి అప్పట్లో ధర్మారావు, తర్వాత రంగారావు, మన రామకృష్ణ అధ్యక్షున అన్నయ్య నరసరావు అంతా కలిసి అసోసియేషన్ బిల్డింగ్ కట్టించారు. బిల్డింగ్ కట్టి ఆ రోజున మిల్లు బాగా తిరిగాయి. కనీసం 30 మిల్లు పూర్తికుండేది. ఇది సాల్గా ఇతర ఏరియాల మిల్లు తీసుకొని 1-2 మిల్లు వర్క్ చేశారు. ఇక్కడ నుంచి కాయకులలో వర్క్ చేశారు. అలాగే మన తాడేపల్లిగూడెంలో ఉండిలో అక్కడక్కడ ఇంకో మిల్లు చేశారు. వ్యాపారం అంత బాగుంటుంది. అప్పట్లో అందరూ రైస్ మిల్లు 4 రూపాయలు సంపాదించుకొని చేశారు. ఆయన ప్లానింగ్ మంచిది మాట. మిల్లులో ఇప్పుడు అతిథి ఎక్కించుకుంటారు అన్నమాట. ఆయన 98వ జయంతి సందర్భంగా మరి వీరమల్లు పాండురంగారావు గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం గౌరవ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు సమక్షంలో మరి చాలా ఘనంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్న సందర్భంలో మరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మరి అదేవిధంగా నా భర్త మన్నే పోతురాజు, లలితాదేవిగా మేము కూడా సర్పంచులుగా పనిచేశాము. మేము మాజీ సర్పంచులైన వీరమల్లు రామకృష్ణారావు గారిని ఆదర్శంగా తీసుకుని సర్పంచులుగా పనిచేశామని మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాము. మరి వీరమల్ల రామకృష్ణారావు గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని చెప్పి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ చెప్పడం జరిగింది.
ఒక వ్యక్తి మరణానంతరం అతని విగ్రహం పెట్టి అతనికి నివాళులు అర్పించడం అంటే సామాన్యమైన మాటలైతే కాదు. ఎందుకంటే ఈ అవకాశం ఎవరికీ రాదు. గొప్పగా పని చేసిన వ్యక్తి ఎంత డబ్బున్నా కూడా, ఎంత ఇది ఉన్నా కూడా, ముందు మెయిన్ ప్రజలకి ఉపయోగపడే వ్యక్తులు ఎవరున్నారో గుర్తించి అటువంటి విగ్రహం పెట్టి ఆయనకి నివాళులు అర్పిస్తామంటే నిజంగా ఆకివీడు చేసుకున్న అదృష్టం అనే చెప్తున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీరమల్లు పాండురంగారావు గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. మరి గతంలో మీరందరూ కూడా వీరమల్లు రామకృష్ణ గారిని చూసే ఉంటారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ, ప్లస్ అదేవిధంగా మెయిన్ ఒక పని చేయాలంటే పునాది రాయి పడాలి. ఒక మున్సిపల్ ఆఫీస్ నుంచి, ఇప్పుడున్న మున్సిపల్ ఆఫీస్ నుంచి, మరి మంచినీళ్ళ చెరువుల దగ్గర నుంచి ఎంఆర్ ఆఫీస్ ఏంటి, ఏ టు జెడ్ ఆయన ఉండి ఆ రోజు పునాది రాయేశారు కాబట్టి ఈరోజు డెవలప్మెంట్ అవుతుంది. నాకు ఆయనతో పరిచయం నా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఉంది. ఎందుకంటే ఆయన నేను 1984లో యోగాలో జాయిన్ అయినప్పుడు 1985లో మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో ఫస్ట్ యానివర్సరీ ఆయన ఇన్వైట్ చేస్తే నేను వస్తున్నాను గురు, నేను వస్తున్నాను అని చెప్పి అన్న మహా వ్యక్తి ఆయన. 16 సుగుణాలున్న రాముడని ఎందుకన్నారంటే ట్రూత్. ఆ ట్రూత్ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. 42 సంవత్సరాలు యోగా జీవితంలో నేను ఉన్నాను. 72 సంవత్సరాల వయసు. అసలు 144 సెషన్. ఎవరన్నా అబద్ధం ఆడితే అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన రాడు. ఆయన సత్యం ఎక్కడుందో అక్కడికి వస్తారు. పాండురంగ వీటలో ఈ వేదికని గురించి రామకృష్ణారావు, వీరమల్లు రామకృష్ణారావు గురించి చెప్పాలంటే చాలా ఉంది. మా చిన్ననాటి నుంచి కూడా, మా తండ్రి గారి కాడి నుంచి కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన చాలా నిస్వార్థపరుడు. 24 సంవత్సరాలు వీరమల్లు రామకృష్ణారావు గారు నిస్వార్థ సేవతో ఆకివీడులో పంచాయతీ ప్రెసిడెంట్గా ఆయన చాలా కార్యక్రమాలు నిస్వార్థపరంగా చేసుకుంటూ, అది నేను కూడా నాకు బాగా తెలుసు చిన్నతనం నుంచి కూడా. కీర్తిశేషులు వీరమల్లు రామకృష్ణారావు గారు 98వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఆయన మనకి మొట్టమొదటి ప్రెసిడెంట్గా 24 సంవత్సరాలు ఏకదేటిగా ఆకివీడికి ఎన్నో సేవలు అందించిన మహాఘనత ఆయనకే దక్కింది. ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో మనందరం కూడా ఈరోజు ప్రయాణిస్తున్నామంటే ఆయనను గుర్తించుకోవాల్సిన రోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన సేవలు గుర్తించి ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆకివీడి అభివృద్ధికి ఎంతో తోడ్పడిన ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి, బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ విషయంలో మా రామకృష్ణారావు విషయంలో ఈ రోజు దాకా ఎవరో పట్టించుకోవట్లేదు, కుటుంబ సభ్యులు కానీ ఎవరు కానీ. ఈవేళ ఆయనకి ఇటువంటి నివాళి అర్పించడం అనేది, ఆ విగ్రహం పెట్టిన పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. ఆ టైంలో పెట్టిన పెద్దలు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ సన్మానించుకుని రేపు వచ్చే ఎవరు అధికారంలోకి ఎక్కినా ఈ మహానుభావుడిని తలుచుకునేలాగా చేస్తారని కోరుతున్నాను.